రాజాసాబ్ ప్రీమియర్కు ముందే హై పీక్స్కి చేరింది. ప్రభాస్ నటనపై డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన ఫోన్ కాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగా ప్రభాస్ అయినా అనిపించేలా నటించాడు. 24 సినిమాల నటన మొత్తం ఇందులోనే ఉంది. క్లైమాక్స్ హాస్పిటల్ సీన్ ఇండస్ట్రీలో చాలా కాలం మాట్లాడుకుంటారు అంటూ ప్రశంసించారు. ఈ మాటలతో ప్రీమియం షోలపై అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. చూసారన్నా ఎలా ఉందని? బాగుందన్నా, చాలా మంచి ఆనందంగా హ్యాపీగానే చెప్తున్నారు. బాగుందేమో బాగా. ప్రభాస్ ఫ్యాన్ అనేవాడు అసలు సినిమా అంతా అయిపోయాక ఏంటి అసలు మనం ప్రభాస్ నే చూసాను ఇంకోసారి పరిగెడతారు. ఓహో, ఓకే అండి, బాగుందండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది అనమాట. అంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు చిరంజీవి గారి దొంగ మూడు కామెడీలు ఉంటాయి కదా చిరంజీవి గారు. అవును, ఎపిసోడ్స్ ఇక్కడ ఒక 5-6 పడ్డాయి. బాగుందండి. సో ఫస్ట్ సీన్ గానీ, సత్య సీన్ గానీ, ప్రభాస్ గారు గానీ, ప్రభాస్ అందంగా చాలా కూల్ గా అన్ని రకాల యాక్టింగ్ చేశాడయ్యా. 24 సినిమాలు యాక్టింగ్ ఒక్క దాంట్లో ఉంటది అంటే ఎట్లుంటది చూడు, దానికన్నా గొప్పగా ఉంటది. సీన్లు కొత్తగా ఉన్నాయి అసలు. ఆయన భయపడే సీన్స్ గానీ, పరిగెత్తే సీన్స్ గానీ, అసలు వాళ్ళ నాన్నమ్మ అయితే అసలు ఆయన చెప్పినట్టు హీరో, ఆమె ఒక హీరో. సంజయ్ దత్ ఒక హీరో, ఈయన ఒక హీరో. అసలు సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ అదిరిపోతుంది. ఫైట్స్ గానీ, ఎపిసోడ్స్ ఎరగదీసాడు. అసలు హాస్పిటల్ సీన్ గుర్తుపెట్టుకో, హాస్పిటల్ సీన్ అసలు యాక్టింగ్ పీక్స్. ఓకే, మనం మీరు స్టేజ్ మీద చూసానండి మిమ్మల్ని. అదే స్టేజ్ మీద చూసాను. అదే ప్రభాస్ వెనకాల ఉన్నారు కదా. అవునవును, ముందు అవునా కాదా అనుకున్నాను. ఏం లేదండి, ఇప్పుడు సంక్రాంతికి మీరు మనకి అదే ఈ అడవాడు అయిపోద్ది కదండి, కొంచెం ఫ్రీ అవుతారుగా. కాదు ఇక్కడున్న దొంగలతో కాదయ్యా. 14, 15, 16 కూడా. ఇంకా ఇలాంటి మాస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ బన్నీ సినిమా వర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.